ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, భార్యల మీద నుంచి తన దృష్టి భర్తల వైపుగా మళ్లించుకుంటూ పౌలు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడని వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘము ఎడల కలిగి ఉన్న ప్రేమని చెప్తూ భర్తలు కూడా తమ భార్యలను ఎలా ప్రేమించాలో పౌలు చూపించాడు. ఎందుకనగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము ప్రకారము ప్రేమ దోషములను కప్పునని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ప్రేమను మనము క్రియలలో చూపాలి గాని మాటల చేత మాత్రమే కాదు. అలాగనే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో భర్త తన భార్యను సంరక్షించాలి, సంతోషపరచాలని ఉంది. భర్త తన భార్యను హత్తుకొని జీవించాలని ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనములో మనము చూడవచ్చు. అలాగునే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో భర్త తన భార్యను నిష్ఠూర పెట్టకూడదని తెలియజేయబడి ఉన్నది. అనగా భార్య ఎడల దురుసుగా ప్రవర్తించకూడదు. భార్యలను మనం మన్నించే వారముగా ఉండి సన్మానించాలి. అలాగనే 5వది మనం గమనిస్తే భర్త తన భార్యతో జ్ఞానము కలిగి కాపురము చేయాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో మనము చూడవచ్చు. అనగా కుటుంబాన్ని కట్టేది డబ్బు కాదు, కానీ ప్రేమ, జ్ఞానమే. భార్యను పోషించాలి, ఆమె యొక్క అక్కర్లు తీర్చాలి. అనగా క్రీస్తు సంఘమును గూర్చి ఎలాగ అయితే శ్రద్ధ వహిస్తూ ఉన్నాడో అలాగే భర్తలను తమ్ము తాము చూసుకున్నట్లే వారు తమ భార్యల ఎడల ప్రవర్తించాలని పౌలు సూచించాడు. ఉదాహరణకు యాకోబు రాహేలును ఎంతగా ప్రేమించాడంటే ఆమెను పొందడానికి 14 ఏళ్ళు త్యాగపూరితమైనటువంటి పని చేశాడు. భార్య పట్ల భర్తకు గల ప్రేమ త్యాగపూరితముగాను పవిత్ర పరిచేదిగాను మాత్రమే కాక సంతృప్తికరముగా ఉండాలి. ప్రభు సంఘమును ప్రేమించిన విధముగా తన భార్యను భర్త ప్రేమించవలేను. మన ప్రభువు మన పట్ల ఓపికతో కరుణతో సహించాడు, క్షమించుతూ వచ్చాడు. మనము ఎన్నోసార్లు ప్రభువుని ఆవేశపెట్టినాం. అయినను మన పట్ల ప్రభు ప్రేమ శాశ్వతమైనది, అది తరగనిది. సంఘము పట్ల క్రీస్తుకున్నటువంటి ప్రేమ అది ప్రాణప్రదముగా ఆయన దానిని ప్రేమించెను. ప్రేమ చెల్లించాల్సిన గొప్ప ప్రాణమును అర్పించుటే సంఘమును పరిశుద్ధపరచుటకై తనను తాను అప్పగించుకొనెను. కనుక ప్రియులారా, ప్రభు సంఘము కొరకు క్రీస్తు మరణించెను. కనుక క్రీస్తు మరణము ద్వారా రక్షింపబడిన మనము ఆయన కొరకు సంపూర్ణముగా మన జీవితాలు సమర్పించుకొనవలెను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.